చరిత్రలో తెలంగాణ అంటే నిజాం నవాబులు, ఝాన్సీ రాణి రుద్రమ అనే కాదు, బాదామి చాళుక్యుల చారిత్రక ఆలయాలు ఇప్పుడు ప్రొజెక్ట్ అవుతున్నాయి. నల్గొండ జిల్లాలోని అడవిదేవులపల్లి మండలంలో ఉన్న ముదిమాణిక్యం గ్రామం కృష్ణానది తీరంలో ఉంది. అక్కడ ఇటీవల బయటపడినటువంటి ప్రాచీన ఆలయాలు తెలంగాణ చరిత్రలో ముఖ్యమైనవి అన్నటువంటిది ఐడెంటిఫై చేశారు. ఈ ఆలయాలు ఏకంగా 1300 సంవత్సరాల నిజాం నవాబుల తాతల ముత్తాతల నాడే ఉన్నాయి. బాదామి చాళుక్యుల కాలం అంటే 543 నుంచి 750 దాకా ఉన్నాయి. బాదామి చాళుక్యులు పశ్చిమ చాళుక్యులు కర్ణాటకలోని బాదామి నుంచి పాలించిన శక్తివంతమైన రాజవంశం. వాళ్ళ పాలనలో దక్షిణ భారతదేశంలో ఆలయ నిర్మాణం, శిల్పకళ అభివృద్ధి చెందినాయి. కృష్ణానది లోయ ప్రాంతం వాళ్ళ సామ్రాజ్యానికి భాగమై ఉండేదన్నది ఇందులో బయటకు వచ్చినటువంటి నిజం. పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్ బృందం ఈ విషయాన్ని బయటపెట్టింది. డాక్టర్ ఎంఏ శ్రీనివాసన్, ఎస్ అశోక్ కుమార్ నాయకత్వంలో ఈ ఆలయాలను గుర్తించారు. గ్రామం చివరి భాగంలో నదివైపు మార్గంలోని ఆలయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆలయాల ఆర్కిటెక్చర్లో విశేషాలు చూస్తే 2 ప్రధాన ఆలయాలు, ఒకటి శివాలయం పానపట్టం, శివలింగం బేస్ ఉంది, లింగం లేదు. రెండోది విష్ణు విగ్రహం ఉన్న ఆలయం. అలాగే బాదామి చాళుక్యుల ఆర్కిటెక్చర్తో కదంబ నగర శైలి మిళితం చేసిన రేఖా నాగర ఫార్మెట్ తెలంగాణలో ఇలాంటివి ఆలయాలు ఉన్నాయి అన్నటువంటిది బయటపడింది. అదే సందర్భంలో పంచకోట ఆలయం గ్రామంలో 5 ఆలయాల సమూహం ఉంది. వాటిలో ఒక స్తంభం మీద గండలోరన్రు అనే లేబుల్ శాసనం ఉంది. గండ అంటే కన్నడంలో హీరో అని అర్థం, అది హీరో బిరుదు కావచ్చు. మరో శాసనం 1673 అంటే సుమారు 350 సంవత్సరాల పాతది రామాలయంలో దొరికింది. ఈ ఆలయాలు ప్రస్తుతం పూజా కార్యక్రమాలు లేకుండా సంరక్షణ లోపించున్నాయి. వాటి సంరక్షణ ఇప్పుడు ముఖ్యమైనటువంటిది.